పచ్చని పొలాలతో చెరువులతో ఎంతో అందంగా ఉండే ఒక చిన్న గ్రామంలో శ్రీ 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 గుండలమ్మ తల్లిని గ్రామదేవతగా ప్రజలందరూ భక్తితో కొలిచేవారు. జై గుండలమ్మ తల్లి, మా గ్రామాన్ని చల్లగా చూడు తల్లి. జై గుండలమ్మ తల్లి, మా గ్రామాన్ని చల్లగా చూడు తల్లి. అమ్మా, ఈ పసుపు కుంకుమలను భక్తితో సమర్పిస్తున్నాను. మా పిల్లలను, మా ఇళ్లను కాపాడు తల్లి. జై జై గుండలమ్మ తల్లి. అయ్యో, వర్షాలు లేక మా పంటలన్నీ ఎండిపోయాయి. బావుల్లో కూడా నీరు లేదు. మన పిల్లలు, పశువులు చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి కష్టం నుంచి మనల్ని గుండలమ్మ తల్లే కాపాడాలి. అందరూ ధైర్యంగా ఉండండి. మనం అమ్మవారి ఆలయానికి వెళ్లి భక్తితో ప్రార్థిద్దాం. అవును పెద్దయ్యా, మనకు గుండలమ్మ తల్లిపై పూర్తి నమ్మకం ఉంది. మా గుండలమ్మ తల్లి, నీ బిడ్డలమైన మమ్మల్ని కాపాడు తల్లి. మా పిల్లల ఆకలి చూడలేకపోతుంది. గుండలమ్మ తల్లి నామస్మరణతో మన గ్రామం కష్టాలు తొలగిపోవాలి. జై గుండలమ్మ తల్లి. జై జై గుండలమ్మ తల్లి. నా బిడ్డలారా, భయపడకండి. అమ్మా గుండలమ్మ తల్లి, మాకు దర్శనమిచ్చావు తల్లి. మీ భక్తిని చూసి నేను సంతోషించాను. మీ గ్రామాన్ని తప్పకుండా కాపాడుతాను. కానీ నా బిడ్డలారా, మీరు కూడా ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి. నీటిని వృధా చేయకండి. చెరువులను శుభ్రంగా ఉంచండి. అమ్మా, నేను కూడా ఒక మొక్క నాటుతాను. చాలా మంచిది బిడ్డా. చెట్లను కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్టే. అందరం కలిసి ఈ చెరువును శుభ్రం చేద్దాం. అవును, అమ్మవారు చెప్పిన మాటలను మనం తప్పకుండా పాటిద్దాం. మన గ్రామం కోసం మనమందరం ఒకటిగా పనిచేద్దాం. అమ్మా, వర్షం పడుతోంది. గుండలమ్మ తల్లి మన ప్రార్థన విన్నది. చూశారా, మన చెరువు మళ్ళీ నిండుతోంది. మన పొలాలు కూడా మళ్ళీ పచ్చగా మారతాయి. మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ఎండిపోయిన ఈ నేల మళ్లీ పచ్చగా మారింది. ఇది గుండలమ్మ తల్లి దయ. తల్లి, నీ కరుణకు మా నమస్కారాలు. ఈ సంవత్సరం మన గుండలమ్మ తల్లి జాతరను ఎంతో ఘనంగా జరుపుకుందాం. అమ్మవారి జాతరను భక్తితో నిర్వహిద్దాం. అమ్మా గుండలమ్మ తల్లి, మా కుటుంబాలను సుఖశాంతులతో కాపాడు. తల్లి, నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలి. తల్లి, పూలతో, పసుపుతో, కుంకుమతో నిన్ను భక్తిగా అలంకరిస్తున్నాం. మా గ్రామంపై నీ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి. గుండలమ్మ తల్లి, మా గ్రామాన్ని, మా కుటుంబాలనందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ప్రసాదించు తల్లి. నా బిడ్డలారా, భక్తితో పాటు మంచితన ఐకాతై మీ అందరిపైన అందరిపైన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. గుండలమ్మ తల్లి. నిజమైన భక్తి మనసులో ఉంటే అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మనతోనే ఉంటాయి.